క్రీస్తు బలి అనాది దేవుని సంకల్పమై ఉన్నది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలలో ఈ మాట రాయబడింది. లోకం లేదు, లోకంలో ఏమీ దేవుడు ఇంకా సృజించలేదు. అయినప్పటికీ ఆయన మనస్సులో సంకల్పం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనలో ప్రత్యేకించి 5 సంగతులు ఉన్నాయి. 5 సంగతుల్లో ఒకటి క్రీస్తు ప్రభు యొక్క బలియాగము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, అదిగో జగత్తుకి పునాదులు వేయక మునిపే దేవుని నియమింపబడ్డాడు యేసు ప్రభు. దేనికోసం నియమింపబడ్డాడు? మనుషుల పాప పరిహారం కొరకు శిలువమాను మీద చనిపోవాలని నియమింపబడ్డాడు. పాప ప్రాయశ్చిత్తంగా తాను మరణించాలని దేవుడు యేసుని సంకల్పించాడు ముందుగానే. భూమి లేదు, ఆకాశం లేదు, మనుషుడే లేడు. కానీ మానవ పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనాదిలోనే దేవుని భవిష్యత్ జ్ఞానం అనుసరించి అన్నాడు అన్నమాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అన్నాడు అన్నమాట. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అన్నాడు. భవిష్యత్ జ్ఞానం. మనుషులు లేరు, మనుషులు లేకపోతే పాపం లేదు. పాపం లేకపోయినా దేవుడు ముందుగా చూశాడు. ఒకవేళ మనుషులు పాపం చేస్తే నాకు విరోధులైతే ఆ విరోధులైన మానవుణ్ణి మరలా నాతో సమాధానపరచుకోవడానికి యేసు ప్రభువుని ఏర్పాటు చేస్తాను నేను. అదనమాట. 1 క్రీస్తు బలి, 2 అపోస్తుల బోధ. ఏ